శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని ఓ పాత సామెత. దీనిని ఫుల్ గా ఫాలో అవుతున్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఓవైపు అధికారుల తనిఖీల్లో కోట్లకు కోట్లు పట్టుబడుతున్నా, మరోవైపు సీక్రెట్ గా సొమ్ము తరలించేస్తున్నారు. అధికారుల నిఘా నీడ పడకుండా నీట్ గా దగా చేసేస్తున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు, ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు, ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారులు, వీరే ఓటర్లకు అభ్యర్థులకు మధ్య వారధులు. వీరి ద్వారానే సొమ్మును ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తలకు గుట్టుగా చేరవేస్తున్నారు అభ్యర్థులు. ఎలక్షన్ కమిషన్ నిఘా నేత్రాన్ని కూడా దారి మళ్లిస్తూ అభ్యర్థులు గేమాడుతున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఆస్తులను అధిక వడ్డీలకు ఫైనాన్షియర్ల వద్ద తనఖా పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో పాటు స్థానిక వడ్డీ వ్యాపారులు అక్కడి ద్వితీయ శ్రేణి నాయకులకు అభ్యర్థి చెప్పిన మేరకు అవసరమైన డబ్బును అందిస్తున్నారు. రోజువారీగా కార్యకర్తలకు విందు వినోదాలు, వాహనాల నిర్వహణ, అద్దెలు, ప్రచారంలో పాల్గొనే వారికి దినసరి భత్యాలు వడ్డీ వ్యాపారుల ద్వారానే అందజేస్తున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులకు రోజు ఖర్చులకు వారి అకౌంట్లలోనే డబ్బులేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై ఈసీ నిఘా నేపథ్యంలో 50,000కు మించకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో వారు ఏటీఎంలతో ఎక్కడికక్కడే డబ్బు డ్రా చేసుకుని ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. అకౌంట్లు, ఏటీఎంల వ్యవహారంపై ఈసీ కన్నేయడంతో దానికి చెక్కులతో చెక్ చెప్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు మే 16న చెల్లుబాటయ్యేలా పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తున్నారు. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టి తర్వాత జమ చేసుకోండని అభ్యర్థులు సూచిస్తున్నారు. మొత్తానికి అభ్యర్థులంతా కొత్త కొత్త పద్ధతులు, లేటెస్ట్ ట్రిక్కులతో ఈసీని బురుడి కొట్టిస్తూ సినిమా చూపిస్తున్నారు.